చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాను వస్తున్నానని తెలిసి ఇక్కడ 2000 మంది పోలీసులను మోహరించి రైతులను రానియకుండా అడ్డుకున్నారన్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారన్నారు. చివరకు బైక్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు ఎన్ని అలసట పడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నారు. రైతులందరూ కూడా అలసట పడకుండా ఉంటే రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇంకైనా ప్రభుత్వం దృష్టిని ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుల నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేవడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ మేము చేస్తా ఉన్నాం. 2000 మంది పోలీసులు ఏకంగా రైతులను మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతులు బెదిరించారు. కనీసం రైతులు కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పోల్చుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 minutes కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలకు కూరుకుపోయిన మామిడి రైతులను జగన్ పరామర్శించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరి, పెసర, జొన్న, చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదని వివరించారు. ఒక్క ఏపీలో తప్ప వేరే రాష్ట్రంలో కిలో మామిడి 2 రూపాయలకి దొరుకుతుందా అని ప్రశ్నించారు. ఎందుకు ధర లేదని చంద్రబాబును జగన్ సూటిగా ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పోలీసులా రాక్షసులా అని ఫైర్ అయ్యారు. రైతుల తలలు పగలగొడతారా, 1200 మందిని జైల్లో పెడతారా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రలోభాలు లొంగొద్దని, రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారన్నారు. అప్పుడు పోలీసుల తరపున తానే పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు జగన్. అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు ఉన్న ఆ సీఐలు వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపు మీ సమస్యను కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, అటు ఎస్ఐ సోదరులు కూడా అద్భుతమైన పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. ఏదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు ఎవరు ఉండదు. సమస్యల గురించి ఎవరు మాట్లాడకుండా ఆ సమస్య లేదు అని చెప్పి వక్రీకరిస్తారా, ప్రమాదాలతోనూ తప్పుగా పట్టిస్తారా, సమస్యలు ప్రజలకు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇదిలా ఉంటే జగన్ టూర్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. రైతుల పరామర్శ పేరుతో విధ్వంసకర ర్యాలీలు చేయడం జగన్కే చెల్లాయని మండిపడ్డారు. బంగారుపాలెంలో హెలీప్యాడ్ నుంచి పర్యటన చేసే స్థలం వద్దకు ర్యాలీగా రావడంపై ఫైర్ అయ్యారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీలు చేస్తున్నారన్నారు. పోలీసులు విలేకరులపైన దాడులకు తెగబడుతున్నారన్నారు.
నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి. దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు. ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా రాబోయే సమస్యలను ముందే ఊహించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 2.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి ఉత్పత్తి జరిగింది. మామిడి ఉత్పత్తి బాగా పెరిగేసరికి ధర తగ్గింది. తోతాపురి మామిడిని పల్పు పరిశ్రమలే కొంటాయన్నారు. గతేడాది నిల్వలు ఉండడంతో ఆ పరిశ్రమలు ఈసారి కొనలేదన్నారు. వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు. అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది, మరి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలకు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని, రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేం, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు. రైతులను ఆదుకున్నాక ఇప్పుడు పర్యటనలు చేయడం సరికాదన్నారు అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల పాటు ఎవరిని పరామర్శించకుండా తమని అడ్డుకున్నారన్నారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్కు లేదని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడటమే జగన్ ఉద్దేశంగా కనబడుతుందన్నారు. ముందుకెళ్లిన కారు వెనక్కి రావడం, పక్కకు రావడం అంతా ఓ ప్లాన్ అన్నారు అచ్చెన్నాయుడు. చిత్తూరు జిల్లా రైతు ప్రకాష్ రెడ్డి తోటలోని మామిడిని ముందే అమ్మేశారు. జగన్ కారు వచ్చాక ట్రాక్టర్ల నుంచి మామిడిని కింద పోశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారు. మామిడిని ముందే తోటలోకి చేరవేసి జగన్ వచ్చినప్పుడు ఇలా చేశారు. క్రిమినల్ మైండ్తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి, రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాన్డ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు, రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు.